నేర్చుకుంటున్నాం. అయితే ఆ పాఠ్యాంశంలో మనకి 5 రకాల అంశాలు అనేవి రచయిత ఇవ్వడం జరిగింది. మొదటిది విశ్వం, రెండవది సౌర కుటుంబం, మూడవది పర్యావరణం. ఇక అందులో 4వ అంశమైనటువంటి వాతావరణ కాలుష్య కారకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలుష్య కారకాలు ఇది 4వ అంశం. తర్వాత చివరిగా విపత్తులు. ఈ 2 అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కాలుష్య కారకాల గురించి మనం చూసినట్లయితే, ఈ కాలుష్య కారకాల గురించి తెలుసుకునే ముందు కాలుష్యం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాలుష్యం అంటే ఏంటంటే పర్యావరణంలోకి మలినాలు వచ్చి చేరడాన్ని కాలుష్యం అని అంటాం. పర్యావరణంలోకి మలినాలు వచ్చి చేరడాన్ని కాలుష్యం అని మనం పిలుస్తాం. అయితే ఈ కాలుష్యం వల్ల ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ఈ కాలుష్యం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అయితే మనకి ఈ పుస్తకం రాసినటువంటి రచయితలు కొన్ని రకాల కాలుష్యాల గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా వాయు కాలుష్యం, తర్వాత నీటి కాలుష్యం, ఇంకా మనకి చాలా రకాల కాలుష్యాలు అనేవి ఉన్నాయి. శబ్ద కాలుష్యము, రేడియో ధార్మిక కాలుష్యము, మట్టి కాలుష్యం అనేది. అయితే మనకి 7వ తరగతిలో ఈ 2 విషయాల గురించి ఇచ్చాడు కాబట్టి ఈ 2 విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అంటే ఏంటంటే గాలిలోకి మలినాలు చేరడం. గాలిలోకి మలినాలు చేరడం అంటే ఉండకూడనటువంటి పదార్థాలు గాలిలో చేరితే గాలి ఏమవుతుందంటే కాలుష్యం అనేది జరుగుతుంది. మరి ఈ వాయు కాలుష్యానికి కారణాలు ఏంటి? ఈ వాయు కాలుష్యానికి కారణాలను చూసినట్లయితే ప్రధానంగా మనకి పొగ, ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి పొగ, దీన్ని మనం పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి పొగ, అలాగే ఇంధనాలు మండించడం ద్వారా వచ్చేటువంటి పొగ, ఈ వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది. అలాగే పొగ వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి బూడిద కూడా ఈ గాలిలోకి చేరి గాలి కాలుష్యాన్ని కలుగు చేస్తుంది. అలాగే ఉప్పు కణాలు, క్లోరోఫ్లోరో కార్బన్లు, తర్వాత ఆమ్ల వర్షాలు, ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని మనకి కలుగు చేస్తాయి. మరి వాతావరణ కాలుష్యం అయిన తర్వాత దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? వాతావరణ కాలుష్యం జరిగిన తర్వాత ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ వాతావరణ కాలుష్యం వల్ల ప్రధానంగా మనకి శ్వాసకోశ వ్యాధులు అనేవి వస్తాయి. శ్వాసకోశ వ్యాధులు. అలాగే ఇంకో ప్రధాన కారణం చూసినట్టయితే, ఇంకో ప్రధాన ప్రభావము భూగోళం వేడెక్కడం. భూగోళం వేడెక్కడం. ఈ భూగోళం వేడెక్కడాన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. అంటే ఎప్పుడైతే భూమి వేడెక్కిందో ఈ భూమి వేడెక్కడం వల్ల మంచు పర్వతాలు అనేవి మనకి కలుగుతాయి. ఈ మంచు పర్వతాలు కరిగి అందులో ఉన్నటువంటి నీరు అన్నమాట సముద్రాల్లోకి చేరుతుంది. తత్ఫలితంగా సముద్రాలు ఉపరితలం పెరిగిపోవడం, ఉపరితల నీటి మట్టం పెరిగి సునామీకి అనేది కారణమవుతుంది. తర్వాత ఆమ్ల వర్షాలు కూడా ఈ వాతావరణం వల్ల, కాలుష్యం వల్ల మనకి కురుస్తాయి. అలాగే ఎక్కువగా పొగమంచు కురవడం జరుగుతుంది. తత్ఫలితంగా జంతుజాలాలు అనేది నశించిపోతుంది. అలాగే వ్యవసాయ క్షేత్రాలు కూడా క్షీణిస్తాయి. ఇది వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి నష్టాలు. ఇప్పుడు వాతావరణ కాలుష్యం తర్వాత నీటి కాలుష్యం గురించి మనం తెలుసుకుందాం. నీటి కాలుష్యం అంటే ఏంటంటే నీటి వనరులలోకి మలినాలు వచ్చి చేరడాన్ని ఏమంటామంటే మనము నీటి కాలుష్యం అని అంటాం. మరి ఈ నీరు ఎలా ప్రధానంగా కాలుష్యం అవుతుంది అంటే, నీటి కాలుష్యాన్ని కలిగజేసేటువంటి కారకాలు ఏంటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు. ఫ్యాక్టరీల నుండి
వచ్చేటువంటి ఆ వ్యర్థ పదార్థాలని నదుల్లోకి వ్యర్థ పదార్థాలను నదుల్లో కలపడం. అలాగే ఎరువులను కూడా ఉపయోగించడం. రసాయనిక ఎరువుల్ని విపరీతంగా ఉపయోగించడం వల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. రసాయనిక ఎరువుల వాడకం నీటి కాలుష్యానికి మనం చూసినటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి ఆ వ్యర్థ పదార్థాలు నదుల్లో కలపడము, అలాగే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల వర్షాలు పడేటప్పుడు ఆ ఏవైతే ఉంటుందో ఆ రసాయన పదార్థాలు అవి కూడా నీటిలో కలవడం వల్ల ఈ నీటి కాలుష్యం అనేది మనకి జరుగుతుంది. మరి ఈ వాయు కాలుష్యాన్ని అలాగే నీటి కాలుష్యాన్ని నివారించేటువంటి పద్ధతులు ఏంటి చూద్దాం. వాయు కాలుష్యము, నీటి కాలుష్యము నివారణ పద్ధతులు. ఈ వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నివారించే పద్ధతుల్లో ప్రధానంగా ముందుది పునర్వినియోగం. మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడాన్ని ఏమంటారంటే పునర్వినియోగం అని అంటాం. అంటే ఎప్పుడైతే ఆ వస్తువు పునర్వినియోగానికి గురవుతుందో అది మలిన పదార్థంగా మరి ఉండదు. ఒకవేళ ఆ వస్తువు ఒకసారికి మాత్రమే ఉపయోగపడితే అది మలిన వస్తువుగా ఉండి వాతావరణ కాలుష్యాన్ని గాని జల కాలుష్యాన్ని గాని కలుగజేస్తుంది. తర్వాత పునరుత్పాదకత ఉన్నటువంటి వస్తువుల్నే మనము వాడాలి. ఒకవేళ పునరుత్పాదకత లేనటువంటి వస్తువులకి మనం వాడుతున్నట్టయితే వాటికి ప్రత్యామ్నాయ వనరుల్ని వాడుకోవాలి. పునరుత్పాదక వస్తువుల తాలూకా సామర్థ్యాన్ని మనము పెంచాలి. ఈ పునరుత్పాదక వస్తువులు మనకు అందుబాటులో లేకపోతే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులు మనం ఉపయోగించుకోవాలి. తర్వాత మొక్కలు, చెట్ల పెంచడం ద్వారా మనం ఈ కాలుష్యాన్ని మనము నివారించవచ్చు. అలాగే బయోగ్యాస్, బయో ఇంధనాల్ని వాడాలి. ఎప్పుడైతే మనం ఈ చర్యను చేపడతామో తద్వారా కాలుష్యం అనేది తగ్గుతుంది. మనం 4వ అంశమైనటువంటి కాలుష్య కారకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5వ అంశమైనటువంటి విపత్తుల గురించి తెలుసుకుందాం. ఇక చివరి అంశము విపత్తులు. విపత్తులు అంటే ఏంటంటే స్వల్పకాలంలో గాని దీర్ఘకాలంలో గాని దీర్ఘకాలంలో గాని సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటాం. విపత్తు అంటే ఏంటంటే స్వల్పకాలంలో గాని దీర్ఘకాలంలో గాని సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటాం. అయితే ఈ విపత్తు వచ్చి ఏం చేస్తుంది అంటే మానవుడు తన స్వంత వనరులను వినియోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. మానవుడు తమ స్వంత వనరులను వినియోగించుకునే సామర్థ్యాన్ని ఈ విపత్తులు దూరం చేస్తాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు. ఈ రైతు పంటను పండించాడు. అయితే అదే సమయంలో తుఫాన్లు గాని వరదలు గాని వచ్చి ఆ పంటను నాశనం చేస్తాయి. రైతు ఆ పంటను తిరిగి అమ్ముకోలేడు. అమ్ముకున్నా సరే దానికి తగినటువంటి గిట్టుబాటు ధర రాదు. దీనివల్ల ఏమైంది? ఆ రైతు తన వనరులను వినియోగించుకున్నటువంటి సామర్థ్యాన్ని కోల్పోయాడు. అంటే విపత్తులు అనేవి ఏం చేస్తున్నాయి? మానవుడు తమ స్వంత వనరులను వినియోగించుకునేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాడు. ఇక ఈ విపత్తులు అనేవి ఇంకా ఏం చేస్తాయంటే, ఈ విపత్తులు వచ్చి మనకి
మానవ నష్టం అనేది జరుగుతుంది. విపత్తుల వల్ల నష్టాలు అన్నమాట ఇవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పిడుగులు పడుతూ ఉంటాయి. పిడుగులు మనుషుల మీద పడిపోయి అక్కడ ఆ మనుషుల మీద చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం మానవ నష్టం అనేసి అంటాం. కొన్నిసార్లు గాయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రమాదం జరిగేటప్పుడు మానవుడు కొన్నిసార్లు తన చేతులు కోల్పోవడం, కాళ్ళు విరిగొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ గాయాలని మనము శారీరక నష్టం అని కూడా అనవచ్చు. కొన్నిసార్లు పర్యావరణ నష్టం, అలాగే ఆర్థిక నష్టం సంభవిస్తుంది. విపత్తు అంటే ఏంటంటే స్వల్పకాలంలో గాని దీర్ఘకాలంలో గాని సంభవించేటువంటి తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటాం. ఈ విపత్తు వల్ల మానవుడు తన సొంత వనరులను వినియోగించేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతాడు. అలాగే ఈ విపత్తులు వచ్చేటప్పుడు మానవ నష్టం గాని, అలాగే ఆ మానవునికి శారీరక నష్టం గాని, అలాగే పర్యావరణ నష్టం గాని, అలాగే ఆర్థిక నష్టం గాని జరుగుతుంది. విపత్తుల రకాలు చూద్దాం. విపత్తులు అవి సంబంధించినటువంటి కారణాలను బట్టి, వేగాన్ని బట్టి మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు. విపత్తులు సంభవించేటువంటి వేగాన్ని బట్టి చూసుకున్నట్టయితే రెండు రకాలుగా మనము వర్గీకరణ చేయొచ్చు. నిదానంగా సంభవించేటువంటి విపత్తులు, వేగంగా సంభవించేటువంటి విపత్తులు. విపత్తులు వచ్చేటువంటి వేగాన్ని బట్టి మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. మొదటిది నిదానంగా సంభవించే విపత్తులు, రెండవది వేగంగా సంభవించేటువంటి విపత్తులు. నిదానంగా సంభవించేటువంటి విపత్తులకి ఉదాహరణ కరువు, అలాగే చీడ పురుగుల తాకిడి, అలాగే కాటకం. ఇవన్నీ కూడా మనకి నిదానంగా సంభవించేటువంటి విపత్తులకి ఉదాహరణలుగా వస్తాయి. మరి వేగంగా సంభవించేటువంటి విపత్తులకి భూకంపాలు, వరదలు, సునామీలు, కొండ చర్యలు విడిగిపడటం, వరదలు, ఇవన్నీ కూడా మనకి వేగంగా సంబంధించినటువంటి విపత్తులకి ఉదాహరణలు. అలాగే విపత్తులు వచ్చేటువంటి కారణాలను బట్టి కూడా మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. విపత్తులు వచ్చేటువంటి కారణాలను బట్టి కూడా మనము రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఏంటంటే మొదటిది, రెండవది. మొదటిది సహజ విపత్తులు. రెండవది మానవ కారక విపత్తులు. సహజ విపత్తులనే మనము ఇవి మనకి ప్రకృతి సిద్ధంగా వస్తాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు. సహజ విపత్తులనే మనము ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు అని కూడా మనం పిలుస్తాం. ఉదాహరణకి భూకంపాలు. భూకంపాలు అంటే ఏంటి అంటే భూమి లోపల తరంగాల వలన భూమి కంపించడం. భూమి లోపల తరంగాల వలన భూమి కంపించడాన్ని మనం ఏమంటామంటే భూకంపం అని పిలుస్తాం. అలాగే వరదలు కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు. మరి వరదలు అంటే ఏంటి అంటే పొడిగా ఉన్నటువంటి నేలను మునిగేటట్లు చేసే అత్యధిక నీటి ప్రవాహాన్ని వరదలు అని మనం చెప్పవచ్చు. విపత్తులు అవి సంభవించినటువంటి కారణాన్ని బట్టి మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు.
మొదటిది సహజ విపత్తులు, రెండవది మానవకారక విపత్తులు. సహజ విపత్తుల్ని మనం ప్రకృతి సిద్ధంగా సంభవించేటువంటి విపత్తులు అని కూడా పిలుస్తారు. ఉదాహరణకి భూకంపాలు, వరదలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం, ఇవన్నీ కూడా వస్తాయి. అదే మానవకారక విపత్తులు. మానవకారక విపత్తులకి ఉదాహరణలు ఏంటో చూద్దాం. మానవకారక విపత్తులకి ప్రమాదాలు అంటే మానవ తప్పిదం వల్ల జరిగేటువంటి విపత్తుల్ని మనం మానవకారక విపత్తులు అని పిలుస్తాము. ఇందులో కొన్ని ప్రమాదాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అలాగే విమాన ప్రమాదాలు, ఇవన్నీ కూడా మానవ కారణం వల్ల జరిగేటువంటి విపత్తులు. అలాగే ఉగ్రవాదుల దాడి. ఉగ్రవాదుల దాడి కూడాను మానవ కారక విపత్తుల కిందకే వస్తుంది. మరి విపత్తులు వస్తున్నాయి, ఈ విపత్తుల్ని మనం ఏం చేయలేమా? విపత్తుల వల్ల ఇంత నష్టం జరుగుతుంది కదా, మరి విపత్తులను మనం ఎదుర్కోలేమా అంటే ఎదుర్కోవచ్చు. మరి విపత్తు నివారణ పద్ధతులు ఏంటో చూద్దాం. విపత్తులు నివారణ పద్ధతులు. మానవుడు విపత్తుల్ని ఎదుర్కోలేడు, కానీ ఆ విపత్తుల వల్ల కలిగే ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం కొంతవరకు తగ్గించవచ్చు. ఎప్పుడు అంటే కొన్ని నివారణ పద్ధతుల్ని పాటించినప్పుడు. ఈ విపత్తు నివారణ పద్ధతుల్లో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే సంసిద్ధంగా ఉండాలి. విపత్తులు ఎప్పుడు వచ్చినా సరే మనము సంసిద్ధంగా రెడీనెస్ లో ఉండాలి. రెండవది భద్రతా చిట్కాలని పాటించాలి. భద్రతా చిట్కాలు పాటించడం. మూడవది అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం. అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం. సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవడం. సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవడం. ఐదోది అత్యవసర వస్తు సామగ్రిని అందుబాటులో ఉంచుకోవడం. అత్యవసర వస్తు సామగ్రి అందుబాటులో ఉంచుకోవడం. చూడండి, విపత్తు నివారణ పద్ధతులు. ఈ విపత్తు నివారణ పద్ధతుల్లో మనకు 5 అంశాలు ఇవ్వడం జరిగింది. విపత్తులు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం మనం వీటిని పాటిస్తే విపత్తుల వల్ల జరిగేటువంటి ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. మొదటిది సంసిద్ధత. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తుఫాన్లు వచ్చాయనుకోండి. తుఫాన్లు వచ్చేటప్పుడు మనం ఆ తుఫాన్ ఎదుర్కోవడానికి మనం ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. తర్వాత భద్రతా చిట్కాలు పాటించడం. మనకి రేడియోల్లోను, టీవీల్లోను ఈ తుఫాను యొక్క ప్రభావాన్ని గురించి మనకు ముందుగానే చెబుతూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆ టీవీలోను, రేడియో చెప్పినటువంటి విషయాన్ని మనము, ఆ చిట్కాలు మనము పాటించాలి. అత్యవసర సమయంలో వేగంగా స్పందించడము. ఇప్పుడు తుఫాను తీవ్రత ఇంకా ఎక్కువయ్యి తుఫాను తగ్గిన తర్వాత మనకి ఊర్లోకి వరదలు అనేవి వస్తూ ఉంటాయి. మరి ఎక్కువగా నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అలా మనం ఇంట్లోనే ఉండిపోకుండా అత్యవసర సమయం కాబట్టి మనం వేగంగా స్పందించాలి. ఏం చేయాలనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. అంటే సురక్షితమైన ప్రాంతానికి మనం వెళ్ళడానికి ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. వెంటనే వెళ్ళిపోకుండా ఏం చేయాలంటే మనకి ఏ వస్తువులు కావాలి, మనకు అత్యవసరంగా బయటకు వెళ్తున్నాం కాబట్టి మనకి ఏ వస్తువులు అయితే అత్యవసరం అవుతాయో అలాంటి అత్యవసర వస్తు సామగ్రి కూడా మనతో పాటు మనము తీసుకువెళ్ళాలి. ఇది విపత్తులు నివారణ పద్ధతులు. ఇప్పుడు విపత్తులు నివారణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విపత్తుల నిర్వహణ అంటే ఏంటో తెలుసుకున్నాం. విపత్తుల నిర్వహణ. ఈ విపత్తుల నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. IMP. అయితే విపత్తులు నివారణ పద్ధతులు అనేది మన చేతిలో ఉంటుంది. మనం నిర్ణయం తీసుకోవాలి. మరి విపత్తుల నిర్వహణ అనేది ఎవరి చేతుల్లో ఉంటుందంటే ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. మరి ప్రభుత్వము ఈ విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం గాని,
ఆ విపత్తు యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం కోసం గాని చేసేటువంటి ఆ కార్యక్రమాలను ఏమంటారంటే విపత్తు నిర్వహణ అని అంటాం. అంటే విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం లేదా విపత్తు యొక్క తీవ్రతను అంచనా వేయడం. అంచనా వేయడాన్ని ఏమంటామంటే మనం విపత్తు నిర్వహణ అనేసి అంటాం. విపత్తు నిర్వహణ. విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం, విపత్తు యొక్క తీవ్రతను అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటాం. మరి ఈ విపత్తు నిర్వహణ అనేది ప్రభుత్వాల తాలూకా బాధ్యత. మరి విపత్తు నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చూడండి, ఫస్ట్ పి ఫర్ ప్లానింగ్, అంటే ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ప్రభుత్వం విపత్తులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఎం ఫర్ మ్యానిపులేటింగ్, అంటే నిర్వహణ బాధ్యతల్ని అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని శాఖలకి, అంటే అవసరమైనటువంటి శాఖలకి అప్పగించడం, నిర్వహణ లేదా నిర్వహించడం. ఇక మూడవది ఇంప్లిమెంటింగ్, అంటే అమలు పరచడం. అంటే విపత్తు నిర్వహణ పద్ధతుల్లో మనకి ఇక్కడ 3 రకాల అంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. మొదటిది ప్రణాళిక వేసుకోవాలి, రెండవది నిర్వహించాలి, మూడవది అమలు పరచడం. మరి ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వాలు 2002వ సంవత్సరం నుంచి, అంటే 10వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక 2002వ సంవత్సరంలో 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ విపత్తులకి మొదటిసారిగా అన్నమాట మనకి పంచవర్ష ప్రణాళికల్లో చోటు కల్పించారు. మొదటిసారి విపత్తు నిర్వహణ అటువంటి అంశాన్ని కూడా చేర్చారు. విపత్తు నిర్వహణ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2002 నుంచి 2007 వరకు ఉంటుంది. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అటువంటి అంశాన్ని కూడా ఇందులో చేర్చారు. ఇక్కడితో ఈ పాఠ్యాంశం అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్ కొత్త క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం.